ఈ వీడియోలోని 'ఎ నైట్ ఆఫ్ ది సెవెన్ కింగ్డమ్స్' ఎపిసోడ్ 2ని క్లియర్‌గా, సింపుల్‌గా, షార్ట్ బై షార్ట్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అండ్ మీరు గనక నా ఛానల్‌కి కొత్తగా వచ్చినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే వీక్లీ ఎపిసోడ్ బ్రేక్ డౌన్స్ మన ఛానల్‌లో వస్తాయి. ఈ 'నైట్ ఆఫ్ ది సెవెన్ కింగ్డమ్స్' సిరీస్ బ్లాక్ ఫైర్ రెబెలియన్‌కి సరిగ్గా 15 ఇయర్స్ ముందు జరుగుతుంది. సో సిరీస్‌లో కూడా ఈ బ్లాక్ ఫైర్ రెబెలియన్ గురించి మాట్లాడుతూ ఉంటారు. అండ్ ఈ బ్లాక్ ఫైర్ రెబెలియన్ గురించి క్లియర్‌గా ఒక వీడియో చేశాను, అది చూడండి. సో ఇంకా ఎపిసోడ్‌లోకి వెళ్దాం. యాక్చువల్‌గా ఈ ఎపిసోడ్ చూసేటప్పుడు నేను బ్రేక్‌ఫాస్ట్ చేస్తున్నాను. కానీ ఫస్ట్ ఎపిసోడ్ చూసిన తర్వాత మళ్ళీ ఇంకే దారుణాలు చూడాల్సి వస్తుందో అని చెప్పి ఎపిసోడ్ అయిపోయిన తర్వాత తిందామని డిసైడ్ అయ్యాను. అండ్ అలా చేయడం వల్ల మంచి పని అయింది. సో ఎపిసోడ్ స్టార్ట్ అయ్యేది ఒక ఫ్లాష్ బ్యాక్ సీన్తోని, ఆర్లెన్ పెన్నిట్రీ న్యూడ్ సీన్తోని స్టార్ట్ అవుతుంది. సో ఇంకా మిగిలిన 4 ఎపిసోడ్స్లో కూడా మనం ఇలాంటి వియర్డ్ ఇంట్రో సీన్స్ని అలవాటు చేసుకోవాల్సిందే. ఈ గేమ్ ఆఫ్ థ్రోన్స్ వరల్డ్లోని న్యూడ్ సీన్స్ని ఇంత ఫిల్టర్ లేకుండా చూపించడానికి మెయిన్ రీజన్ ఈ వరల్డ్ బిల్డింగ్ అంతా చాలా రియలిస్టిక్గా ఉంటుంది. సో అందుకే న్యూడ్ సీన్స్ని కూడా రియలిస్టిక్గానే షూట్ చేస్తారు. బట్ ఈ పర్టికులర్ సీన్లోని సీజీ వాడాల్సినంత అవసరం ఏంటి? ఈ సీన్లో మనం ఆర్లెన్ బాడీని గమనిస్తే తన బాడీకి చాలా స్కార్స్ ఉంటాయి. చిన్నప్పటి నుంచి తను చాలా బ్యాటిల్స్లోని పాల్గొంటాడు. సో మేబీ ఆ బ్యాటిల్స్లో వచ్చిన స్కార్స్ అయి ఉండాలి. అండ్ ఇక్కడ తన హ్యాండ్కి ఒక కొత్త వూండ్ ఉంటుంది. 1.5 ఇయర్గా డంకన్ అండ్ ఆర్లెన్ వెస్ట్రోస్ అంతా తిరుగుతున్నారు. మేబీ వాళ్ళ జర్నీలోని ఎక్కడో ఒక చోట ఆర్లెన్కి గాయం అయి ఉండాలి. అండ్ ఈ గాయం వల్ల మనకు అర్థమయ్యేది ఏంటంటే ఆర్లెన్ చనిపోయే ముందు ఈ వూండ్ వల్ల ఎంతో కొంత వీక్ అయి ఉండొచ్చు. అండ్ అది తగ్గకుండానే ఆర్లెన్ చనిపోయి ఉండొచ్చు. అలా ఎస్టాబ్లిష్ చేయడానికి ఈ వూండ్ని చూపించే ఛాన్స్ ఉంది. అండ్ ఈ సీన్లో ఒక చిన్న విలేజ్లోని ఒక బ్రోతల్ని బుక్ చేసుకున్నట్టు ఇక్కడ అర్థమవుతుంది. చూడండి, ఇంట్లోని అప్పుడే బట్టలు వేసుకున్న ఒక అమ్మాయి ఉంటుంది. బయట ఆర్లెన్ కొంతమందికి డబ్బులు ఇస్తున్నట్టు ఉంటుంది. ఇదంతా డంకన్ చూస్తూనే ఉంటాడు. బుక్స్ లోనే ఒక రోజు ఆర్లెన్ ఫుల్ గా తాగి డంకన్ ని ఒక బ్రాతల్ దగ్గరికి తీసుకెళ్తానని ప్రామిస్ చేస్తాడు. అండ్ ఇది వాళ్ళు యాష్వర్డ్ కి వెళ్లే దారిలోనే జరుగుతుంది. మేబీ అది సీన్ కి తర్వాత అయి ఉండొచ్చు. ఆర్లెన్ గురించి డంకన్ బ్యాక్గ్రౌండ్లో మాట్లాడుతున్నప్పుడు దాన్ని చెప్పేదానికి ఇక్కడ ఆర్లెన్ చేస్తున్న దానికి చాలా డిఫరెంట్గా ఉంటుంది. మేబీ ఆర్లెన్ ఎంగేజ్లోని మీ డంకన్ చెప్తున్నట్టే ఉండుండొచ్చు. బట్ ఇవి తన ఆఖరి రోజులు కాబట్టి తనకి నచ్చినట్టు ఏం చేయాలనిపిస్తే అది చేస్తూ లైఫ్ని ఎంజాయ్ చేస్తున్నాడు. అండ్ తర్వాత వీళ్ళిద్దరూ వర్షంలోని ఒక పామ్ ట్రీ కింద కూర్చొని ఉంటారు. యాక్చువల్గా ఒక హెచ్ నైట్ బతకడానికి కావాల్సింది ఇలాంటి ఒక చెట్టు మాత్రమే. లాస్ట్ ఎపిసోడ్లో కూడా ఇలాంటి ఒక చెట్టుని చూపించారు. అండ్ ఈ ఎపిసోడ్లోని టాన్జెల్తోని డంకన్ మాట్లాడుతున్నప్పుడు తన సీజల్గా కూడా ఇలాంటి ఒక చెట్టుని ఎంచుకుంటాడు. ఆర్లెన్ హార్స్ మీద రైడ్ చేస్తూ ముందుకు వెళ్ళే కొద్దీ వీక్ అయిపోతూ ఉంటాడు. అక్కడక్కడ ఆగిపోతాడు. డంకన్కి క్లియర్గా అది అర్థమవుతుంది. చూస్తూ బాధపడతాం తప్ప డంకన్ కూడా ఏమీ చేయలేని స్థితిలో ఉండిపోతాడు. తర్వాత డంకన్ యాష్వర్డ్లోని హౌస్ ఫ్లోరెంట్కి సంబంధించిన మనుషుల దగ్గరికి వెళ్ళి ఆర్లెన్ గురించి చెప్తాడు. ఈ హౌస్ ఫ్లోరెంట్ అనేది రీచ్కి చెందిన హౌస్ అనమాట. వీళ్ళ సీట్ బ్రైట్ వాటర్ కీప్. ఈ కాసిల్లో ఒక పెద్ద టవర్ లా చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. ప్రెసెంట్ ఆర్లెన్ టైంలోని ఒక బ్లైండ్ మ్యాన్ దీన్ని రూల్ చేస్తూ ఉంటాడు. అతని దగ్గరే డంక్ అండ్ ఆర్లెన్ పెనిట్రీ ఇద్దరు కలిసి 1.5 ఇయర్ హౌస్ ఫ్లోరెంట్ కిందే పని చేస్తారు. ప్రెసెంట్ గేమ్ ఆఫ్ థ్రోన్ టైమ్ లైన్లోని ఆలిస్టర్ ఫ్లోరెంట్ అని ఒక అతను ఉండేవాడు. అతను స్టానిస్ బెరాథియన్కి సపోర్ట్ చేస్తూ ఉండేవాడు. అండ్ అతన్ని మెలిసాండ్రే మంటర్లోని కాల్ చేసి రొలోర్కి సాక్రిఫైస్ చేసేస్తుంది. తర్వాత హౌస్ హంఫ్రెడ్ గురించి మాట్లాడతాడు. ఇది కింగ్స్ ల్యాండింగ్లోని క్రౌన్ ల్యాండ్స్లో ఉన్న ఒక హౌస్ అనమాట. రెడ్ కీప్కి ఇది చాలా దగ్గరలోనే ఉంటుంది. ఫస్ట్ బ్లాక్ ఫైర్ రెబెలియన్లోని ఆర్లెన్ పెనిట్రీ తన నెఫ్యూ అయిన రోగన్ ఆఫ్ పెనిట్రీ ఇద్దరు కలిసి ఈ హంఫ్రెడ్ కింద ఫస్ట్ బ్లాక్ ఫైర్ రెబెలియన్లోని పోరాడతారు. ఈ ఫస్ట్ బ్లాక్ ఫైర్ రెబెలియన్ ఎండ్ అయ్యేది బ్యాటిల్ ఆఫ్ రెడ్ గ్రాస్ ఫీల్డ్ దగ్గర. ఇందులోనే ఆర్లెన్ ఆఫ్ పెనిట్రీ తన నెఫ్యూ అయిన రోగర్ని పోగొట్టుకుంటాడు. డంకన్ వెళ్ళి హంఫ్రెడ్ హౌస్తో మాట్లాడినా సరే వాళ్ళు కూడా ఆర్లెన్ ఆఫ్ పెనిట్రీని గుర్తుపెట్టుకోరు. తర్వాత హౌస్ టైరల్తో మాట్లాడతాడు. ఇక్కడ ఎవరితో మాట్లాడుతున్నారో మనకి స్క్రీన్ మీద చూపిస్తారు. ఇతని పేరు లియో టైరల్. ఇతను అందరూ లియో లాంగ్ థ్రోన్ అని అంటారు. జాయిస్టింగ్ లోని మంచి స్కిల్ ఉంటుంది. హౌస్ టైరల్ లో పుట్టిన మంచి స్కిల్ ఉన్న నైట్ ఇతను తర్వాతే గేమ్ ఆఫ్ థ్రోన్స్ లో మనకు చూపించిన లారెస్ టైరల్ ఉంటారు. వీళ్ళ హౌస్ లోని వీళ్ళిద్దరే బెస్ట్ నైట్స్ అనమాట. వీళ్ళ హౌస్ తో కూడా ఆర్లెన్ ఆఫ్ పెనిట్రీ పని చేశాను అని చెప్పి డంకన్ కి ఎప్పుడు చెప్తూ ఉంటాడు. యాక్చువల్ గా ఏం పని చేశాడు, ఎప్పుడు చేశాడు అనేది క్లారిటీ లేదు, కానీ డంకన్కి మాత్రం లియో టైలర్ గురించి ఎప్పుడూ చెప్తూనే ఉంటాడు. అందుకే డంకన్ వచ్చి లియోతోని మాట్లాడతాడు. బట్ లియోకి మాత్రం ఆర్లెన్ ఆఫ్ పెనిట్రీ గుర్తుండడు. అండ్ ఇక్కడ టైరల్స్ కనిపించినప్పుడు వాళ్ళ టేబుల్ మీద చూడండి మంచి మంచి ఫ్రూట్స్ ఉంటాయి. వెస్ట్రోస్లోని ఎలాంటి ఫ్రూట్స్ పండేది ఓన్లీ టైరల్స్ దగ్గరే. ఇక్కడే చాలా ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది. వింటర్ఫెల్లోని మంచు ఎక్కువ ఉంటుంది. డోన్లోని ఎక్కువ ఎండే ఉంటుంది. స్టార్మ్ ల్యాండ్స్లోని వర్షాలు ఎక్కువ పడతాయి. రివర్ ల్యాండ్స్లోని అసలు ల్యాండే పెద్దగా ఉండదు. సో అన్నీ ఉండేది ఓన్లీ రీచ్లోని.
అందుకే వెస్ట్రోస్లో కల్లా రీచ్ని చాలా పీస్ఫుల్ ప్లేస్ అని అంటారు. తర్వాత డంకన్ ఇదంతా తన స్క్వైర్ అయిన ఎగ్కి చెప్తాడు. ఎగ్ అది విన్న తర్వాత ఖచ్చితంగా అతను మంచి నైట్ అయ్యుండడని డంకన్తో అంటాడు. డంకన్ అది ఒప్పుకోడు. కానీ ఎగ్ మాత్రం ఒకవేళ మంచి నైట్ అయి ఉంటే అందరికీ తెలిసి ఉండాలి కదా అని చెప్పి డంకన్ని క్వశ్చన్ చేస్తాడు. సో ఎంత మాట్లాడడం అనేసి హార్సెస్ తీసుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపో అని ఎగ్కి చెప్తాడు. కానీ ఎగ్ మాత్రం తన మాస్టర్ని వదలను అని చెప్తాడు. సరిగ్గా అప్పుడే డంకన్ ఆర్లన్ తెలిసిన వాళ్ళు ఎవరో ఒకరు కనిపిస్తే బాగుండు అని చెప్పి అనుకుంటాడు. సరిగ్గా అప్పుడే యాష్వర్డ్ నుంచి కొన్ని సౌండ్స్ వినిపిస్తాయి. అందరూ హడావిడిగా పరిగెడుతూ ఉంటారు. సరిగ్గా ఇక్కడే డంకన్ ఒక డ్రాప్ని పట్టుకొని ఏం జరుగుతుందని అడుగుతాడు. అతను బ్యానర్స్ కనబడట్లేదా అని చెప్పి డంకన్ని తిడతాడు. ఒక నార్మల్ పర్సన్ కూడా ఇక్కడ డంకన్కి మర్యాద ఇవ్వట్లేదు. సరిగ్గా అప్పుడే టార్గెరియన్స్ ఫ్యామిలీ ఎంటర్ అవుతుంది. అండ్ ఇక్కడ వాళ్ళ బ్యానర్స్ చూడండి, డ్రాగన్ కి వింగ్స్ పెద్దవిగా ఉంటాయి. ఈ షోలో కూడా టార్గెరియన్ బ్యానర్ ని కొంచెం మార్చారు. ఇది వినగానే ఎగ్ అక్కడి నుంచి వెళ్ళిపోవాలి అనుకుంటాడు. అండ్ దీనికి ఒక రీజన్ ఉంటుంది. అండ్ ఈ టార్గెరియన్ ఫ్యామిలీ మొత్తం లార్డ్ యాష్వర్డ్ క్యాసిల్ దగ్గరికి వెళ్తారు. క్యాసిల్ దగ్గరికి డంకన్ కూడా వెళ్తాడు. ఎందుకంటే ఆర్లన్ పెనిట్రీ ఎప్పుడు బ్యాలర్ టార్గెరియన్ గురించి మాట్లాడుతూ ఉంటాడు. సో బ్యాలర్ కి ఖచ్చితంగా ఆర్లన్ పెనిట్రీ తెలుసు. దానికోసమే డంకన్ బ్యాలర్తో మాట్లాడడానికి వెళ్తాడు. అండ్ ఈ కాసిల్ దగ్గరికి వచ్చింది బ్యాలర్ టార్గెరియన్, మెయికార్ అండ్ బేలర్ యొక్క సన్ అయిన వాలార్ టార్గెరియన్. మిగతా సన్స్ కూడా ఈ టోర్నీకి వస్తారు కానీ వాళ్ళు కనబడరు. అండ్ ఇక్కడ లార్డ్ యాష్వర్డ్ని మనం చూడొచ్చు. ఇతని పేరు బుక్స్లోని పెద్దగా మెన్షన్ చేయలేదు కానీ ఇతనికి ఇద్దరు సన్స్ ఉంటారు, ఆండ్రూ యాష్వర్డ్ అండ్ రాబర్ట్ యాష్వర్డ్. ఈ ఆండ్రూ యాష్వర్డ్ టోర్నీలోని పాల్గొంటాడు. ఇతన్ని మనం టోర్నీలోని చూడొచ్చు. అండ్ వీళ్ళే కాకుండా లార్డ్ యాష్వర్డ్కి ఒక డాటర్ కూడా ఉంటుంది. తన నేమ్ని బుక్లో మెన్షన్ చేయలేదు కానీ టీవీ షోలో మాత్రం గ్వెన్ యాష్వర్డ్ అని ఇంట్రడ్యూస్ చేశారు. అండ్ తననే ఇక్కడ బేలర్ కూడా చూపిస్తాడు. ఈ కాసిల్ దగ్గరికి బేలర్, మేకర్, వాలర్ అండ్ మేకర్ ఇంకో కొడుకైన ఐరియోన్ టార్గెరియన్ వస్తారు. అండ్ మేకర్ తన ఇద్దరు కొడుకులను కూడా ఈ టోర్నమెంట్కి తీసుకొస్తాడు. బట్ వాళ్ళిద్దరూ ఇక్కడ కనబడరు అనమాట. ఒకడేమో ఫస్ట్ ఎపిసోడ్లోని బార్లోని తాగుతూ డంకన్కి కనిపిస్తాడు. అండ్ ఇక్కడే ఆరియోన్ ఫస్ట్ టైం డంకన్ తోని మాట్లాడతాడు. చూడడానికి చాలా కూల్గా కనిపిస్తున్నాడు. బట్ ఇతని గురించి మనం ఇంకా చూడాల్సింది చాలా ఉంది. ఎగ్జాక్ట్గా డంకన్ ఎలా అయితే ఎగ్ని చూసి ఒక స్టేబుల్ బాయ్ అని పొరపడతాడో ఇక్కడ కూడా ఆరియోన్ డంకన్ చూసి ఒక స్టేబుల్ బాయ్ అనుకుంటాడు. తర్వాత ఆరియోన్ హార్స్ ని తనే కూల్ చేసి లోపల తీసుకువెళ్ళి కడతాడనమాట. డంకన్ కి హార్సెస్ మీద మంచి నాలెడ్జ్ ఉంటుంది. వాటితోని ఎలా మెలగాలో డంకన్ కి తెలుసు. తర్వాత డంకన్ రెండు ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ ని కలుస్తారు. వాళ్ళే రోనాల్డ్ ఆఫ్ కార్గిల్ అండ్ డోనల్ ఆఫ్ డెస్కెండెల్. ఈ హౌస్ కార్గిల్ అనేది వెస్టర్లాండ్స్లో ఉన్న ఒక హౌస్ అనమాట. ప్రెసెంట్ ఆ టైంలోని రోనాల్డ్ వెస్ట్రోస్లోనే ఒక గ్రేటెస్ట్ నైట్ అనమాట. ఇంకా డోనల్ ఆఫ్ డెస్కెండేల్ మాత్రం ఒక నార్మల్ హౌస్కి చెందినవాడు. కానీ అతను కూడా కింగ్స్ గార్డ్లోని పనిచేస్తున్నాడు. యాక్చువల్గా డంకన్ అతన్ని చూసి అతనితో మాట్లాడిన తర్వాత అతన్ని ఇన్స్పైరింగ్గా తీసుకుందాం అనుకుంటాడు. బట్ ఎపిసోడ్ లాస్ట్లో మనకు అర్థమైంది ఏంటంటే డోనల్ ఆఫ్ డెస్కెండేల్ ఒక క్రాబ్స్ అమ్ముకునే నార్మల్ ఫార్మర్ సన్ కాదు. యాక్చువల్గా అతని ఫాదర్కి వెస్ట్రోస్లోనే ఒక గ్రేటెస్ట్ ఫ్లీట్ ఉందని చెప్పి దాని ఇన్ఫ్లుయెన్స్ వల్ల అతని దగ్గర ఉన్న డబ్బు వల్ల ఎలాగోలాగా డోనల్ కింగ్స్ గార్డ్లోని మెంబర్ అవుతాడు. రోనాల్డ్ వచ్చి డంకన్ని ఒక క్వశ్చన్ అడుగుతాడు. నాకు చెప్పండి సార్ డంకన్, ఇక్కడ మలమూత్రానికి చోటుందా? ఇది విన్న తర్వాత డంకన్ మైండ్ వాయిస్ ఏంటంటే ఇక్కడి నుంచి సరిగ్గా మీరు 10 కిలోమీటర్స్ వెళ్తే ఒక చెట్టు కనిపిస్తుంది. ఆ చెట్టు దగ్గరికి వెళ్ళిన తర్వాత సరిగ్గా గేమ్ ఆఫ్ థ్రోన్స్ టైటిల్ కార్డ్ థీమ్ ప్లే అవుతుంది. అండ్ అది వినగానే మీ పని కానివ్వచ్చు. బట్ ఇక్కడ సర్ప్రైజింగ్ థింగ్ ఏంటంటే డంకన్ వాళ్ళకి ఏమి చెప్పడు. అండ్ ఇక్కడ డోనల్తో డంకన్ మాట్లాడుతున్నప్పుడు ఇతన్ని ఒకరు పిలుస్తారు చూడండి. వెనకాల వీళ్ళలాగే సేమ్ వైట్ కలర్ యూనిఫామ్ వేసుకొని ఉంటాడు. అతని పేరు విలియం వైల్డీ. మొత్తం ఈ టోర్నీకి 3 కింగ్స్ కార్డ్స్ వస్తారు. అండ్ వాళ్ళ ముగ్గురిని మనం ఇక్కడ చూడొచ్చు. అండ్ వీళ్ళ వేసుకున్న వైట్ డ్రెస్ చూడండి. ప్రెసెంట్ ఈ టైంలోని కింగ్స్ కార్డ్ వైట్ కలర్ డ్రెస్ వేసుకుని ఉన్నారు. హౌస్ ఆఫ్ ది డ్రాగన్ లోని సిల్వర్ కలర్ ఉంటుంది. గేమ్ ఆఫ్ థ్రోన్స్ లోని పెద్దగా కలర్ పట్టించుకోకుండా నార్మల్ షీల్డ్ ఉంటుంది. అండ్ రాబర్ట్ దగ్గర ఉన్న కింగ్స్ కార్డ్ మాత్రం గోల్డెన్ కలర్ లో ఉంటుంది. అండ్ ఏది కూడా బుక్స్ లోని మెన్షన్ చేసినట్టు ఉంటుంది. బట్ ఈ నైట్ ఆఫ్ ది 7 కింగ్డమ్స్ లోని కొంచెం బుక్ యాక్యురేట్ గా ఉంది. తర్వాత డంకన్ టార్గెరియన్స్ వెళ్ళిన రూమ్లోకి ఒక సర్వెంట్ వెళ్ళడానికి గమనిస్తాడు. తన వెనకాల ఎవరికి తెలియకుండా సైలెంట్గా ఫాలో అవుతాడు. లోపలికి వెళ్ళిన తర్వాత టార్గెరియన్స్ బ్రదర్స్ అయిన బెయిలోర్ అండ్ మేకర్ తప్పిపోయిన వాళ్ళ సన్స్ గురించి మాట్లాడుకుంటారు. యాక్చువల్గా మేకర్ సన్స్ ఇద్దరు కనిపించట్లేదు. ఒకడు డెయిరోన్ అండ్ ఎయిగోన్. బెయిలర్ కొడుకైన వాలర్ తనతో పాటే ఉంటాడు. యాక్చువల్గా డెయిరోన్కి మేకర్కి పెద్దగా ఇప్పుడు పడదు. ఇక్కడ జరిగే టోర్నీస్లోని తన్ని పాల్గొనమని చెప్పి మేకర్ డెయిరోన్కి చెప్తాడు. బట్ డెయిరోన్ దానికి
తనకి భయపడి లేకపోతే ధైర్యం లేకో అక్కడి నుంచి ఎస్కేప్ అవుతాడు. బేలోర్ అనేది ఏంటంటే ఖచ్చితంగా ఏగోన్ కూడా తనతో పాటే ఉండి ఉంటాడని చెప్పి మేకర్తో అంటాడు. మేకర్ ఒకవేళ నీ సన్ అయి ఉంటే ఇంకొంచెం ఎక్కువ కన్సర్న్ చూపించేవాడు అని చెప్పి బేలోర్తో అంటాడు. అండ్ వీళ్ళిద్దరికి మాట్లాడుకుంటున్నప్పుడే వీళ్ళిద్దరి ఇంకొక ఇద్దరు బ్రదర్స్ గురించి కూడా మాట్లాడతారు. వాళ్ళే ఎయిరిస్ అండ్ రేకాల్. డంకన్ ఇలా చూస్తున్నప్పుడు వెనకాల నుంచి లార్డ్ ఆష్వర్డ్ డాటర్ అయిన గ్వెన్ ఆష్వర్డ్ వస్తుంది. తను వచ్చిన తర్వాత డంకన్ తోని లార్డ్ మేకర్ యొక్క సన్స్ చనిపోయారు అని చెప్తుంది. నిజానికి తను డంకన్ తోని జోక్ చేస్తుంది. ఒక లార్డ్ యొక్క డాటర్ అయ్యిండి కూడా కామన్ మ్యాన్ తోని ఇంత ఫన్నీగా ఉంటుందని చెప్పి డంకన్ కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. తను వెళ్ళిపోయిన కొన్ని సెకండ్స్ కి డంకన్ కి అర్థమవుతుంది తను జోక్ చేసిందని చెప్పి. సరిగ్గా ఇప్పుడే మేకర్ తలుపు పక్కన ఎవరో ఉండి వాళ్ళ మాటలు వింటున్నట్టు గమనిస్తాడు. అతనే డంక్. మర్యాదగా లోపలికి రమ్మని చెప్పి డంక్ ని లోపలికి పిలుస్తాడు. ఈ సీన్ చాలా ఫన్నీగా ఉంటుంది. అందరి లార్డ్స్ ముందు డంకన్ చాలా ఇన్నోసెంట్గా ఆక్వర్డ్నెస్ తోని వాళ్ళతోని మాట్లాడడానికి ట్రై చేస్తూ ఉంటాడు. అండ్ ఈ సీన్లోని గేమ్స్ కండక్ట్ చేసే మాస్టర్కి ఒక్క డైలాగ్ కూడా ఉండదు, కానీ తన ఎక్స్ప్రెషన్స్తో నవ్విస్తాడు. అండ్ ఇక్కడ కూడా తన చేతిలో చూడండి, టోర్నమెంట్లో పాల్గొనే వాళ్ళ లిస్టు తన చేతిలోనే ఉంటుంది. సో డంకన్ని లోపలికి వచ్చి ధైర్యంగా ఆలన్ ఆఫ్ పెనిట్రీ గురించి ఇక్కడికి వచ్చిన తను సర్వ్ చేసిన లార్డ్స్ అందరిని అడిగాను, బట్ ఎవరికి తనకు గుర్తులేడు అని చెప్పి వాళ్ళతో అంటాడు. కానీ నేను చెప్పింది నిజం, అతని షీల్డ్ అండ్ సోర్డ్ నా దగ్గరే ఉన్నాయి అని వాళ్ళతో అంటాడు. దానికి లార్డ్ ఆస్ట్రేడ్ అవేవి రియల్ ప్రూఫ్స్ కాదు అని చెప్తాడు. బట్ ఇక్కడే డంకన్ ధైర్యంగా బేలోర్ని అడుగుతాడు. అండ్ ఇక్కడ బేలోర్ ఆలన్ ఆఫ్ పెనిట్రీ గురించి మాట్లాడతాడు. ఫస్ట్ ఆలన్ ఆఫ్ పెనిట్రీ కింగ్స్ ల్యాండింగ్ లో జరిగిన స్పోర్ట్స్ లోని లార్డ్ స్టోక్ వర్త్ ని ఓడిస్తాడు. అదే ఇక్కడ బేలోర్ చెప్తాడు. అండ్ అదే టోర్నమెంట్ లోని ఆలన్ ఆఫ్ పెనిట్రీ బాస్టెడ్ ఆఫ్ హారెన్ హాల్ ని కూడా ఓడిస్తాడు. ఇతను రివర్ ల్యాండ్ చెందిన ఒక బాస్టెడ్ అయినా సరే తన పేరు వెనకాల రివర్స్ అని ఉండదు. బాస్టెడ్స్ అందరిలోనూ ఇతనికి ఒక స్పెషల్ గుర్తింపు ఉంటుంది. అండ్ దాని తర్వాత లానిస్పోర్ట్ లో జరిగిన స్పోర్ట్స్ లోని ఆలన్ ఒక లానిస్టర్ ని ఓడిస్తాడు. తెలివిగా ఇక్కడ బేలోర్ అతని పేరు చెప్పకుండా అందరూ అతన్ని గ్రే లైన్ అని అంటారని డంకన్ తో అంటాడు. ఇంకా స్టామ్స్ ఎండ్ లో జరిగిన పోటీల్లోని బేలోర్ చేతిలోని ఆలన్ ఆఫ్ పెనిట్రీ ఓడిపోతాడు. ఫైట్లోని మొత్తం ఆలన్ ఆఫ్ పెనిట్రీ 7 లెన్సెస్ ని విరిచేస్తాడు. కానీ బేలోర్ మాత్రం 4 విరిచాడని గుర్తుపెట్టుకుంటాడు. అండ్ డంకన్ చెప్పింది నిజమో కాదో తెలుసుకోవడానికి ఇక్కడ బేలోర్ ఒక క్వశ్చన్ వేస్తాడు. గ్రే లైన్ అసలు నేమ్ ఏంటి చెప్పమని చెప్పి డంకన్ అడుగుతాడు. డంకన్ కాసేపు ఆలోచించి డేమన్ లానిస్టర్ అని అంటాడు. ప్రెసెంట్ ఇప్పుడు అతను లానిస్పోర్ట్ కి లార్డ్ అని చెప్పి బేలోర్తో అంటాడు. సో బేలోర్ అది వినగానే డంకన్ చెప్పింది నిజమని నమ్ముతాడు. తర్వాత డంకన్ని టోర్నీలో పాల్గొనడానికి బేలోర్ అలౌ చేస్తాడు. ఇవన్నీ నీకు ఎలా గుర్తున్నాయని చెప్పి మేకర్ బేలోర్ని అడుగుతాడు. బేలోర్ హ్యాండ్ ఆఫ్ ది కింగ్ కాబట్టి అండ్ తర్వాత కాబోయే కింగ్ కాబట్టి తన హిస్టరీ గురించి తెలుసుకోవాలన్న కొంచెం క్యూరియాసిటీ ఉంటుంది. సో అందుకే అవన్నీ గుర్తుపెట్టుకున్నానని చెప్పి బేలోర్ అంటాడు. అండ్ ఇవే కాకుండా పర్సనల్గా ఆలన్ పెనిట్రీతోని ఫైట్ చేసాడు కాబట్టి బేలోర్కి గుర్తుంటుంది. అండ్ డంకన్ వెళ్ళిపోయే ముందు తన చేతిలో ఉన్న ఆలన్ పెనిట్రీ షీల్డ్ నువ్వు వాడకూడదని చెప్పి డంకన్తో అంటాడు. నీకంటూ ఒక ఓన్ షీల్డ్ని క్రియేట్ చేసుకుని టోర్నీలో పాల్గొనని చెప్పి డంకన్కి గుర్తు చేస్తాడు. తర్వాత డంకన్ ఆ టోర్నీలోని పప్పెట్ షో చేసే టాన్సిల్ దగ్గరికి వెళ్తాడు. ఈసారి తను అందరికి చెప్పే స్టోరీ ఫ్లోరెన్ ది ఫూల్. ఇది కూడా ఒకప్పుడు వెస్ట్రోస్ లోని యాండల్స్ వచ్చినప్పుడు జరిగిన స్టోరీ అన్నమాట. ఎక్కువగా ఇతన్ని వెస్ట్రోస్ లోని సాంగ్స్ లాగా గుర్తుపెట్టుకుంటారు. వెస్ట్రోస్ లో ఒకప్పుడున్న గ్రేటెస్ట్ నైట్ అండ్ గ్రేటెస్ట్ ఫూల్ కూడా ఇతనే. ఈ స్టోరీ అయిపోయిన తర్వాత టాన్సిల్ తోని డంకన్ వెళ్ళి మాట్లాడతాడు. తన పప్పెట్ షోస్ లోని ఇప్పటిదాకా డంకన్ 2 చూశాడు. ఆ రెండింటికి కలిపి తనకి 2 కాయిన్స్ ఇస్తాడు. అండ్ దానితో పాటు తన షీల్డ్ కి కొత్త పెయింటింగ్ వేయమని చెప్పి డంకన్ టాన్సిల్ కి చెప్తాడు. అండ్ ఇక్కడే ఫస్ట్ టైం డంకన్ ఓన్ సిజిల్ బయటకు వస్తుంది. ఫాలిన్ స్టార్ అండ్ ఒక ఎల్మ్ ట్రీ కూడా దాని మీద పెయింట్ చేయమంటాడు. ఇదే డంకన్ ఓన్ సిజిల్ అవుతుంది. ఈ మొత్తం కాన్వర్సేషన్లోని ఎగ్ ఇచ్చే ఎక్స్ప్రెషన్ చాలా ఫన్నీగా ఉంటాయి. డంకన్ టాన్సిల్తో మాట్లాడుతున్నప్పుడు సిగ్గుపడుతున్నట్టు షైగా ఫీల్ అవుతున్నట్టు ఎగ్ గమనిస్తాడు. తర్వాత వీళ్ళిద్దరూ బయటకు వచ్చినప్పుడు కూడా డంకన్ ఎగ్తోని అలానే మాట్లాడతాడు. అండ్ ఇక్కడ ఫస్ట్ టైం ఎగ్ తనలో ఉన్న ఇన్సెక్యూరిటీస్ గురించి డంకన్ దగ్గర మాట్లాడతాడు. నేను కూడా ఒక నైట్ అవ్వగలనా అని చెప్పి డంకన్ అడుగుతాడు. డంకన్ దానికి ఖచ్చితంగా అవుతావు అని చెప్తాడు. కానీ నేను పిరికివాడిని అని చెప్పి ఎగ్ ఒప్పుకుంటాడు. దానికి డంకన్ నన్ను కూడా చాలా మంది స్టూపిడ్ అన్నారని చెప్పి ఎగ్ అంటాడు. అండ్ ఇక్కడ ఏదో డంకన్ మోటివేట్ చేస్తున్నాడని ఎగ్ ఫీల్ అయ్యే లోపే డంకన్ సైలెంట్ అయిపోతాడు. ఈ సిరీస్ లోని కేవలం డంకన్నే కాదు ఎగ్ క్యారెక్టర్ డెవలప్మెంట్ కూడా ఉంటుంది. వీళ్ళిద్దరూ ఇక్కడ స్టార్ట్ అయ్యి వాళ్ళ లైఫ్ లోని ఒక పీక్ లెవెల్లోకి వెళ్తారు. తర్వాత లైనల్ బెరాథియన్ డంకన్ ని తన టీం వైఫ్ టగ్ ఆఫ్ వార్ ఆడడానికి రమ్మంటాడు. డంకన్ లాస్ట్ లో ఉంటే ఇక్కడ ఎగ్ ఏమో ముందు ఉంటాడు. అండ్ ఈ సీన్ లాస్ట్ లోని డంకన్ వెనక లాగుతున్నప్పుడు చూడండి ఎగ్ కంప్లీట్ గా
తాడుని పట్టుకొని వేలాడుతూ ఉంటాడు. అండ్ ఈ సీన్ ఇంకా కొంచెం ఫన్నీగా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేశాను, బట్ చాలా సింపుల్గా చాలా త్వరగా అయిపోయినట్టు అనిపించింది. తర్వాత డంకన్ ఆర్మర్స్ని తయారు చేసే ఒక బ్లాక్ స్మిత్ దగ్గరికి వెళ్తాడు. ఇతని పేరు స్టీలీ పేట్. ఇతను ఒక డ్రాఫ్ అనమాట. అంటే చూడండి, ఇతని గెడ్డం కూడా ఒక డ్రాఫ్ ఉన్నట్టు ఉంటుంది. యాక్చువల్గా ఇక్కడ డంకన్ తన ఆర్మర్ కొనడానికి డబ్బులు ఉండవు. అండ్ అంతేకాకుండా డంకన్ అందరికంటే కొంచెం బలంగా ఎత్తుగా ఉంటాడు కాబట్టి తన కోసం స్పెషల్గా ఒక ఆర్మర్ చేయాల్సి వస్తుంది. అండ్ దీనికోసం డంకన్ దాని దగ్గర ఉన్న స్వీట్ వుడ్ అనే హార్ట్స్ని అమ్మేయాల్సి వస్తుంది. తర్వాత ఇక్కడ అసలైన సీన్ స్టార్ట్ అవుతుంది. జాయ్ స్టింగ్స్ టోర్నమెంట్ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ మొత్తం 10 మెంబర్స్ ఉంటారు. అండ్ వీళ్ళందరినీ చూస్తూ ఈ టోర్నీకి అటెండ్ అయిన హౌస్ టార్గెరియన్ ఫ్యామిలీ కూడా ఉంటుంది. అండ్ వీళ్ళలోని జనాల మధ్యలోని డంకన్ ఎగ్ కూడా చూస్తారు. సో ఈ జాయ్ స్టింగ్స్ ఎలా వర్క్ అయితే అంటే, మొత్తం ఇందులో 10 మెంబర్స్ ఉంటారు. అందులోని 5 ఆపోనెంట్స్ ఉంటారు. అందులోని లార్డ్ యాష్వర్డ్ కొడుకులు 2 ఉంటారు, రాబర్ట్ యాష్వర్డ్ అండ్ ఆండ్రూ యాష్వర్డ్. రాబర్ట్ యాష్వర్డ్ ఏమో లైనల్ బెరాథియన్కి ఆపోనెంట్ అయితే, ఆండ్రూ యాష్వర్డ్ టైబోల్ట్ లానిస్టర్ని ఎంచుకుంటాడు. ఇంకా వాలర్ ఏమో అబెల్లర్ హైటోవర్ని, డేమన్ లానిస్టర్ ఏమో లార్డ్ లియో టైరెల్ని, ఇంకా లార్డ్ మెడ్గర్ టాలీ ఏమో హంఫ్రే హార్డింగ్ని ఎంచుకుంటారు. సో వీళ్ళే ప్రస్తుతానికి ఈ టోర్నమెంట్లోని పార్టిసిపేట్ చేసింది. ఈ జాయ్ స్టింగ్ చూసిన తర్వాత డంకన్కి అలానే ఎగ్కి ఇద్దరికి భయం వేస్తుంది. లోపల వాళ్ళలోని ఇన్సెక్యూరిటీస్ బయటపడతాయి. డంకన్కి అయితే నేను ఇలాంటి గ్రౌండ్లోని రేపొద్దున్న లెన్సెస్ పట్టుకొని పోరాడాలంటే తనకి ఫస్ట్ టైం కాబట్టి చాలా భయం వేస్తుంది. తర్వాత సీన్లోని డంకన్ ఎగ్తోని మాట్లాడతాడు. సార్ ఆలన్ పెనిట్రీ అందరి దగ్గర పనిచేసినా సరే ఎవరికి గుర్తులేడు. టోర్నమెంట్లో పాల్గొన్నా సరే ఏ టోర్నమెంట్లోనూ తను గెలవలేదు. సో తను బతికినా సరే ఎవరు గుర్తుపెట్టుకోలేదు. ఎందుకంటే ఆలన్ ఆఫ్ పెనిట్రీలోని చాలా ఫ్లాస్ ఉన్నాయి. ఎక్కువగా తన హ్యాపీనెస్ కోసం బ్రాతోల్స్కి వెళ్తూ తన లైఫ్ని సింపుల్గా గడిపేశాడు. అయినా సరే డంకన్కి ఒక నైట్ ఎలా ఉన్నాడో క్లియర్గా నేర్పిస్తాడు. ఒక ట్రూ నైట్ చేయవలసిన పని ఆర్లెన్ చాలా పర్ఫెక్ట్గా చేసి చూపిస్తాడు. ఈరోజు డంకన్ ఇలా ఉన్నాడంటే దానికి ఆర్లెన్ ఆఫ్ పెనిట్రీనే కారణం. సో అది గుర్తుపెట్టుకొని డంకన్ ఈ టోర్నీలోని ధైర్యంగా పాల్గొనాలి అనుకుంటాడు. తనేంటో నిరూపించాలి అనుకుంటాడు. ఆర్లెన్ పెనిట్రీ లాగా డంకన్ పేరుని కూడా మర్చిపోకుండా చేద్దామని అనుకుంటాడు. ఇక్కడితోని ఎపిసోడ్ అయిపోతుంది. నాకైతే ఈ నైట్ ఆఫ్ ది 7 కింగ్డమ్స్ ఎపిసోడ్ బై ఎపిసోడ్ డ్రామాని బిల్డ్ చేసుకుంటూ వెళ్తుంది. డంకన్ ఎగ్ ఉన్న ప్రతి సీన్ కూడా చాలా బాగా రాశారు. ఇన్ఫ్యాక్ట్ బుక్ చదువుతున్నప్పుడు ఎలాంటి ఫీల్ వచ్చిందో నాకు ఈ ఎపిసోడ్ చూసినప్పుడు కూడా అలానే అనిపించింది. కాకపోతే ఇంత షార్ట్ కాకుండా ఒక 1 అవర్ ఉంటే బాగుండు అనిపించింది. మీకేమనిపించిందో కింద కామెంట్ చేయండి. అలానే కంటెంట్ నచ్చితే ఛానల్కి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.